నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలు మరియు వృత్తి విద్యా కోర్సుల ఫీజుల నిర్ణయంపై వాటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలలో విధానంలోని పలు మార్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్లో చూస్తే స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే, భారీ మార్పులు అయితే చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రులతోటి విద్యార్థి కలిపి జాయింట్ అకౌంట్ తీసి ఆ అకౌంట్ ఖాతాలోని అమౌంట్ జమ చేసి విద్యార్థికి మేలు చేసే విధంగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విధానం తీసుకొస్తే గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వంలో హయాంలో ఇదే విధానాన్ని అమలు చేశారు. కాబట్టి ఆ విధానాన్ని ఇక్కడ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విద్యార్థులకు మేలు జరిగే విధంగా కనపడుతుంది. కానీ ఇక్కడ విద్యార్థుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం బాగానే ఉంది. కానీ అధ్యాపకులకు అన్యాయం జరుగుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం అధ్యాపకుల గురించి ఆలోచించకుండా ఆ విధంగానే ఉంటే విద్యార్థులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది. నాణ్యమైనటువంటి విద్యకు దూరమయ్యే అవకాశం అయితే కనపడుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అంటే అధ్యాపకుడు సరైనటువంటి శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ దృఢంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలోని పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పరిస్థితి దారుణంగా ఉంది. నెలల కొద్ది జీతాలు పెండింగ్ కొన్ని కళాశాలల్లో అయితే జీతాలు వేసి తిరిగి తీసుకోవడం ఈ తతంగం నడుస్తుంది. చాలని జీతాలతోటి కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు వేతన సంఘం అమలు చేసినటువంటి జీతాలను చెల్లించి వారి నుంచి నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది చేయకుండా మీరు ఎన్ని చేసినా కానీ వృధా అవుతుందన్నట్టుగా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యాపకుల దృష్ట్యా విద్యార్థుల దృష్ట్యా ఆలోచించి ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారానే అధ్యాపకులకు కానీ విద్యార్థులకు కానీ న్యాయం జరిగే అవకాశం ఉంది. బోర్డు ద్వారా అధ్యాపకులందరికీ బోధనేతర సిబ్బంది అందరికీ కూడా జీతాలు చెల్లించే విధంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే బోర్డు ద్వారా విద్యార్థులకు నెలవారీగా కానీ వారం వారీగా కానీ నెలవారీగా కానీ సంవత్సరానికి 2 సార్లు 2 దఫాలుగా వారితోటి ఫీడ్బ్యాక్ తీసుకొని భారీ మార్పులు చేసే విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా నాణ్యమైనటువంటి విద్య అందుతుందని చెప్పేసి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తుందని మేము ఆశిస్తున్నాం.